కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు అప్లికేషన్లు, అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక, పార్టీలు ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఈ నెల 21న మరొకసారి సబ్ కమిటీ భేటీ. రేషన్ హెల్త్ కార్డులకు గైడ్ లైన్స్ పూర్తి. ఈ వానాకాలం పంట నుంచే సన్నవడ్లకు బోనస్. జనవరి నుంచి రేషన్ పై సన్నబియ్యం పంపిణీ వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్. సేమ్ నెల క్రితం ఇది వార్త చదివినాం మనం. అతి త్వరలో సన్న బియ్యం పంపిణీ అన్నారు. నెల రోజులు గడిచింది, జనవరిలో అని చెప్తాను. జనవరికి వచ్చే వరకు ఎండాకాలం నుంచి ఇస్తాం తీయరాదా అంటారేమో. ఇదొకటి ఉన్నది. ఇక రేషన్ కార్డు హెల్త్ కార్డులకు గైడ్ లైన్స్ ఇంక ఇవ్వలేదట. వీళ్ళు ఏం చెప్పిండ్రు, మేము అధికారంలోకి రాగానే డిసెంబర్లో అధికారంలోకి వస్తాం కదా, జనవరి నుండే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు, హెల్త్ కార్డులు కూడా ఇస్తామని చెప్పిండ్రు. 10 నెలలు గడిచిపోయినాయి, ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ అంటే ఇక 3-4 నెలలు గడుస్తుంది స్టడీ చేసేవారు. దానికి ఒక కమిటీ వేస్తారు, దానికి అధికారులను పెడతారు, వాడు అటు పోతాడు ఇటు వస్తాడు. ఇదంతా కాలయాపన. ఇదంతా స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయేదాకా ఇది ఒక డ్రామా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్లు గెలుచుకోవాలి, వార్డు మెంబర్లు గెలుచుకోవాలి, ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలుచుకోవాలి. ఇక దానికోసం ఈ సన్నవాడ్లకు బోనస్ అని ఒక ఆశ, సన్న బియ్యం అని ఒక ఆశ. ఈ సన్న బియ్యం పంచుడు మంచిదే, అంతకుముందు గతంలో కూడా కొన్నిసార్లు ఇచ్చిండు, కొన్ని నెలలు ఇచ్చిండు, మళ్ళీ బంద్ పెట్టిండు. ఇట్లున్నది ఇక వీళ్ళ కథ.